హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలు పన్నీర్ పరాటా ఫర్ కిడ్స్ కోసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. పన్నీరు, ఆలు ఉడికించింది, క్యారెట్ తురుము, గోధుమ పిండి, ధనియా పౌడర్, సాల్ట్, కొత్తిమీర ఇవన్నీ కావాల్సినవి అనమాట. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మనం అందులో పన్నీర్ని తీసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇందులోనే ఆలు కూడా ఉడికించింది వేసేసి ఇవి రెండు కలిపి మంచిగా స్మాష్ చేయాలన్నమాట. బాగా స్మాష్ చేసేసిన తర్వాత ఇందులో క్యారెట్ తురుము కూడా వేసేసుకొని మిక్స్ చేయాలి. అందులోనే కొత్తిమీర, ధనియా పౌడర్, సాల్ట్, గోధుమ పిండి 3 teaspoons అలా వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. అంటే గోధుమ పిండి ఎక్కువ వేయక్కర్లేదు, ఎందుకంటే పన్నీర్ ఇవన్నీ ఉంటాయి కదా. ఎందుకంటే మనం వాటర్ కూడా వేయము, ఈ క్యారెట్ వాటరు, క్యారెట్ తురిమిన దాంట్లో ఉంటుంది ఆ వాటరు అండ్ పన్నీర్లో వాటర్ సరిపోతుంది. దానికి తగ్గట్టే గోధుమ పిండి వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఆ వాటర్ అబ్జర్వ్ చేసేసుకొని ఒక ముద్దలా చేసుకోవాలన్నమాట. స్మూత్గా చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో, చూడండి ఎంత ఫ్లఫీగా అనిపిస్తుందో. అంతే, ఇది ఇలా చేసేసుకొని ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసుకోవాలి, రెస్ట్ ఇచ్చేది పిండికి. తర్వాత మనం రెడీ చేసుకోవడానికి నేనైతే ఐరన్ పెనం పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ గీ వేసి నేనైతే అరిచేతిలోనే ఇలా ఒత్తేసుకున్నాను. మీరైతే బటర్ పేపర్ ఉన్న యూజ్ చేసుకోవచ్చు. ఇలా మరీ లావుగా కూడా వద్దు, కొంచెం సన్నగానే పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఇలా 2 sides ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో, టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంది. మా బాబుకి తొందరగా అసలు ఏది నచ్చదు, ఇదైతే చాలా ఇష్టంగా తిన్నాడు. చూడండి ఎలా సూపర్ అని చెప్తున్నాడు వాడికి నచ్చింది. ఇంకా నచ్చింది కదా, చల్లరేగిపోవడమే. నేనైతే అప్పుడప్పుడు చేసి పెడతాం, మరి డైలీ కూడా పెట్టకూడదు, సో అప్పుడప్పుడు చేసి పెడతాం మా అబ్బాయికి. ఇలా మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు NMG Vibes. Thanks for watching friends. Bye bye.